మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వారికి, వీలైతే 12 లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ, గోసేవ కానీ, లేనట్లయితే దానం కానీ ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువుని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడు అయితే మారట్లేదు, కానీ మనకి జూన్, జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు. కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయనేటువంటి విషయాలు కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. క్రోధినామ సంవత్సరంలో వృషభ లగ్నము, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఎలా ఉంది, ఇదే ప్రధానంగా అందరం చూసుకుంటూ ఉంటారు ఉగాది అనగానే. అయితే ఇక్కడ 2, 8 అంటే ఆదాయం 2, వ్యయం 8. అయ్యో ఇదేమిటండి 2 అంటే ఒక 2 లక్షలు వస్తాయనుకుంటే సంవత్సరం మొత్తానికి 8 లక్షలు ఖర్చా, దీన్ని మరి ఎట్లా మార్చుకోవాలి, నిజంగానే ఇంత ఇబ్బంది ఉంటుందా, దీన్ని మార్చుకునే మార్గం లేదా అంటే ఖచ్చితంగా మార్చుకునే మార్గం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మార్చుకునే మార్గం లేకపోతే అది జ్యోతిష్ శాస్త్రం అవ్వదు. కేవలం చాలా సింపుల్గా నామస్మరణతో మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాజ్యపూజ్యం 7 అయితే అవమానం 3గా ఉంది. అంటే ఇది బాగుంది. అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 అయితే మనలో ప్రతి చిన్నదానికి తప్పులు చూపించే వాళ్ళ సంఖ్య 3 ఉన్నారు. కాబట్టి దీని గురించి ఇబ్బంది అక్కర్లేదు. మరి అయితే మనం ఇక్కడ ఆదాయం పెంచుకోవాలనుకున్నాం, 2 ఉందనుకున్నాం కదా, మరి దీనికి ఎలాగా అంటే విష్ణు సహస్రనామాలు, గణపతి యొక్క ఆరాధన. ఎందుకంటే మనకి వృషభం నుంచి 2వ స్థానాధిపతి బుధుడై 5లో కేతువు ఉన్నాడు. అంటే కేతువు యొక్క రూలింగ్లో ఉంది. ఏం చేయాలండి, ఉలవలు దానంగా ఇవ్వడము, కేజింబా ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇవ్వడం, అది కూడా ఇవ్వలేము అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేయడం, ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేయడం, వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి, ముఖ్యంగా గణపతి ఆలయానికి వెళ్ళడం, గురువుల దగ్గర ఎవరి దగ్గరైనా గణపతికి సంబంధించినటువంటి మూలమంత్రం ఏదైనా తీసుకోవడం చేయాలి. అలాగే మే మాసం వరకు కాస్త ఈ వ్యయం తగ్గాలంటే, ఎందుకంటే 2, 8 ఉంది కదండి, కాబట్టి వ్యయం తగ్గాలి అంటే శనగలు దానంగా ఇస్తూ ఉండండి. మే మాసం వరకు, మే మాసము నుంచి కాస్త కందులు దానంగా ఇస్తూ ఉండండి. ఖచ్చితంగా వ్యయం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. మరి ఈ ఆదాయం పెరగడానికి మీరు చేసుకోవాల్సిన మంత్రము ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః చేసుకుంటే సరిపోతుంది. ఇక మీకు మిగతా అంశాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం
గమనించుకున్నట్లయితే, అంటే ఈ సంవత్సరం వారం కాదండి, ఈ సంవత్సరం కనుక మీరు గమనించుకున్నట్లయితే మే మాసం నుంచి మీరు వివాహం కోసం చేసే ప్రయత్నం గురువు రాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో మే మాసం నుంచి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు, ఆల్మోస్ట్ అంటే మే నుంచి అక్టోబర్ వరకు మీకు వివాహ సంబంధించినటువంటి విషయంలో ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా బాగుంది. కేవలం వివాహమైన అంటే లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించిన విషయంలో సపోర్ట్ దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ కొత్తగా ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ లాంటివి ముందే చేసుకోండి. రాజకీయ నాయకులు పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున రాజకీయ నాయకులు కొంత జాగ్రత్త వహిస్తుండాలి, తీసుకునే నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ధన స్థాన సంబంధించినటువంటి విషయం మనం ఇందాక చెప్పుకున్నాం, ఏ మంత్రం చేసుకోవాలి అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఈ దశమ స్థానంలో శని భగవానుడు నుండి వక్రిస్తున్నాడు కాబట్టి, ఎప్పుడు వక్రిస్తున్నాడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ టైంలో వక్రిస్తాడు. ఆ టైం నుంచి ఒక 4.5 నెలలు మాత్రం మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. మరి గురువు కూడా వక్రిస్తాడు కదండి. గురువు వక్రించినప్పుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది జూన్ నుంచి ఒక 4.5 నెలల సమయంలో మీకు కలిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా అప్పులు, రుణాలు లభించడానికి యోగిస్తుంది. అయితే గురువు ఎప్పుడైతే రాశిలోకి వస్తాడో రుణం తీర్చుకోవడానికి కూడా యోగిస్తుంది ఇక్కడ. మరియు సంతానం సంబంధించిన విషయాల్లో ప్రయత్నం చేసేటువంటి వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవి, కొత్తగా ఎవరినైనా ఇష్టపడడం, వాటి వల్ల కొంత లిటికేషన్స్ ఇట్లాంటివి ఏర్పడడం, దాని తర్వాత గురువు రాశిలోకి ఎప్పుడైతే వస్తాడో అక్కడి నుంచి బాగుండడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ప్రత్యేకంగా చేయవలసినటువంటిది గణపతి యొక్క ఆరాధన నిత్యము చేయండి. విష్ణు సహస్రనామాలు నిత్యము వినండి. చదవడం రాదు, ఫస్ట్లో వినండి, వినగా విధంగా మీకే వస్తుంది. అదేవిధంగా లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి మీకు మేజర్ ప్లానెట్స్లో ప్రధానంగా ఇక్కడ రాహు విదేశీ సంబంధించిన లేదా ఆన్లైన్లో చేసే వ్యాపారాల ద్వారా యోగిస్తుంది. అలా అని షేర్ మార్కెట్ కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు గణపతి ఆరాధన చేయండి, అన్ని విధాల మీకు ఈ సంవత్సరం బాగుంటుంది. క్రోధినామ సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యని విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ, ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయి అన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజు అయ్యాడు కాబట్టి కుజగ్రహానికి, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయాల నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధం సంబంధించినవి రాబోతుంది అన్నప్పుడు ఆ సరుకులు ఏవైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం. ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కావున. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు. కానీ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం, శ్రవణం చేయండి. మీరు
తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఈ మన నువ్వులు తినిపించకూడదండి. బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 6th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో. అందుకని ఏమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం. దీంతోపాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారికి గణపతి ఆరాధన చేస్తూ మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, రాజపూజ అవమానం ఏదైతే ఉందో, ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడున్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, విదేశాలకు వెళ్ళేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరైతే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని. ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం, కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ఈ యొక్క ఫలితాలను చూసుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.